నేనైతే బాగున్నాను. ఈరోజు మనం ఫిగ్మా యొక్క డిజైన్ ఫైల్ ఇంటర్ఫేస్ అనేది చూద్దాము. ఎలా ఉంది, ఎలా క్రియేట్ చేయాలనేది. మనకి ఇక్కడ ఫిగ్మా ఓపెన్ చేయగానే, ఇన్స్టాల్ చేయగానే ఫిగ్మా యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. పైన వచ్చేసి ట్యాబ్ సెక్షన్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. మనకి రైట్ సైడ్ పైన ఇలా ఉంటుంది. అండ్ ఇది డిజైన్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలంటే ఇక్కడ డిజైన్ అనేది ట్యాబ్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే డిజైన్ ఫైల్ అనేది కింద క్రియేట్ అవుద్ది. సో వన్స్ ఇక్కడ మనకి నాకు వచ్చేసి నేను డిజైన్ ఫైల్స్ అన్ని క్రియేట్ చేసేసాను కాబట్టి నాకు ఇక్కడ అప్గ్రేడ్ టు ప్రొఫెషనల్ ఉంటుంది. సో ఇక్కడ అప్గ్రేడ్ టు ప్రొఫెషనల్ క్లిక్ చేస్తే ప్రొఫెషనల్ అనేది ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది. లేదు మీరు కొత్తగా ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ క్రియేట్ డిజైన్ ఫైల్ ఉంటుంది. సో మనకి నేను ఫ్రీ డిజైన్ ఫైల్ యూస్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఫ్రీ డిజైన్ ఫైల్ అనేది నేను లిమిట్ అయిపోయింది కాబట్టి నాకు ఇక్కడ అప్గ్రేడ్ అడుగుతుంది. అదే మీకైతే కింద ఇక్కడ క్రియేట్ డిజైన్ ఫైల్ అని ఉంటుంది. అండ్ మనకి డిజైన్ ఫైల్లో వీళ్ళు ఇచ్చే ఫ్యూచర్స్ వచ్చేసి 3 ఫైల్స్ టు వర్క్ ఇన్ అండ్ 1 ప్రాజెక్ట్ 3 పేజెస్ పర్ ఫిగ్మా డిజైన్ ఫైల్. సో ఇదైతే వాళ్ళు ఇస్తారు. సో ఫ్రీ వర్షన్లో మనకి ఒక డిజైన్ ఫైల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఆ డిజైన్ ఫైల్లో మనకి 3 ఫైల్స్ టు వర్క్ ఇన్ 1 ప్రాజెక్ట్ 3 పేజెస్ పర్ ఫిగ్మా డిజైన్ ఫైల్, ఇవి వాళ్ళు ఇచ్చే ఫ్యూచర్స్. మీరు వచ్చేసి ఇక్కడ క్రియేట్ డిజైన్ ఫైల్ ఉంటుంది. అది క్లిక్ చేసిన వెంటనే మనకి డిజైన్ ఫైల్ అనేది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనకి డిజైన్ ఫైల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డిజైన్ ఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి. ఇది డిజైన్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత వచ్చే ఇంటర్ఫేస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ నేను ఇక్కడ డాక్యుమెంట్ స్కానింగ్ మొబైల్ యాప్ ఉంది. సో నేను చేసే ప్రాజెక్ట్ వచ్చి వేరు. ఏం చేయాలనుకుంటున్నాను, వెబ్సైట్. సో వెబ్సైట్ డిజైన్ అని క్లిక్ చేస్తున్నాను. సో వెబ్సైట్ డిజైన్ అని నేను ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రాజెక్ట్ నేమ్ ఆర్ వర్క్ స్పేస్ నేమ్ అంటారు. ఇక్కడ మ్యాక్సిమం ప్రాజెక్ట్ నేమే అంటారు. సో నేనైతే ఏ ప్రాజెక్ట్ అయితే వర్క్ చేస్తున్నానో ఇక్కడ ఆ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఈ చేంజ్ చేసిన ప్రాజెక్ట్ నేమ్ అనేది మనకి ట్యాబ్ సెక్షన్లో ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ట్యాబ్ సెక్షన్లో మనకి ఇన్ని ట్యాబ్స్ ఉన్నాయి. ఇన్ని ట్యాబ్స్లో నేను ఏ ట్యాబ్లో వర్క్ చేస్తున్నాను అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను వెబ్సైట్ డిజైన్ ప్రాజెక్ట్ వర్క్ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వెబ్సైట్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ ట్యాబ్కి వచ్చేస్తాం. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ సెట్టింగ్స్ అండ్ ఇక్కడ ఫైల్ అండ్ అసెట్స్ ఉంటుంది. సో ఫైల్లో మనకి పేజెస్ అని ఉంటాయి. ఇక్కడ మనకి ఫైల్లో డ్రాఫ్ట్ ఫైల్, పేజ్ 1, పేజ్ 2 అండ్ పేజ్ 3 ఫైల్సే మనకి లిమిట్ ఇక్కడ. సో ఒక్కొక్క పేజ్లో ఇక్కడ డ్రాఫ్ట్ ఫైల్ ఉంది, ఇక్కడ మెయిన్ ఫైల్, నేను ఫైనల్ ఫైల్ అనేది నేను ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకున్నాను. సో నేమ్స్ ఎలా చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ డ్రాఫ్ట్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇది క్లిక్ చేసి మనం నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి డ్రాఫ్ట్ ఫైల్ అనేది ఇక్కడ ఉంది కదా, నేను అది తీసేసి మ్యాక్సిమం ఫైల్ అని పెడతాను. సో మ్యాక్సిమం ఫైల్ మనం ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో మెయిన్ ఫైల్ అనేది నేను డ్రాఫ్ట్ ఫైల్ అని చేంజ్ చేస్తున్నాను. డ్రాఫ్ట్ ఫైల్ చేంజ్ చేసుకుంటున్నాను. సో మ్యాక్సిమం మనం ఇక్కడ పేజెస్ అనేది ఇక్కడ ఉంటాయి. పేజెస్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కింద లేయర్స్ ప్యానల్ ఉంటుంది. ఆ లేయర్స్ ప్యానల్ అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ రైట్ సైడ్ అనేది ఈ ప్యానల్లో మనకి డిజైన్ అండ్ ప్రోటోటైప్ ఉంటుంది. సో డిజైన్లో మనకి పేజ్ ఉంటుంది అండ్ వేరియబుల్స్. సో వేరియబుల్స్లో మనకి వేరియబుల్స్ అని క్రియేట్ చేసినప్పుడు వేరియబుల్ సెక్షన్లో మనకి ఇది క్లిక్ చేస్తే వేరియబుల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో ఇది స్టైల్స్ వచ్చేసి టెక్స్ట్ స్టైల్స్లో మనకి టెక్స్ట్ ఫాంట్ స్టైల్ అండ్ టెక్స్ట్ సైజెస్ స్టైల్ అండ్ టెక్స్ట్కి సంబంధించిన స్టైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ కలర్ స్టైల్, మనం ఏమైనా కలర్ స్టైల్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే కలర్ స్టైల్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కలర్ స్టైల్స్ అనేది. ఇక్కడ ఎక్స్పోర్ట్ అండ్ ప్లగ్ఇన్. సో మనం ఏమైనా ప్లగ్ఇన్ యూస్ చేస్తే మనం ఇక్కడ ప్లగ్ఇన్ అనేది క్లిక్ చేసుకొని ప్లగ్ఇన్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మాకప్ మిర్రర్. సో వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మాకప్ మిర్రర్ అనేది అవైలబుల్ అవుతుంది. ఇది డిజైన్ ఫైల్లో ఉండే ఫీచర్స్. ఇక్కడ ప్రోటోటైప్ ఉంది. సో వన్స్ ప్రోటోటైప్ క్లిక్ చేసిన తర్వాత మన ప్రోటోటైప్ సెట్టింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ప్రోటోటైప్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ కింద ఒక డ్రాప్ డౌన్ ఉంది. సో డ్రాప్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ ప్రోటోటైప్ సెట్టింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఫోన్ 17 Pro, ఐఫోన్ 17 Pro Max, సో ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 16 Pro, ఐఫోన్ 16 Pro Max అండ్ ఐఫోన్ 16 Plus, ఐఫోన్ 15 Pro, ఐఫోన్ 15 Pro Max అనేది ఇక్కడ ఐఫోన్కి సంబంధించిన సెక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐప్యాడ్ మినీ అండ్ సర్ఫేస్ Pro 8 అండ్ ఐప్యాడ్ 11 inches అండ్ ఐప్యాడ్ 12.9 inches, ఆండ్రాయిడ్ ఎక్స్పెండెడ్ అనేది ఆండ్రాయిడ్. ఇక్కడ మొత్తం ఇక్కడ ఈ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ యాపిల్ వాచ్ సిరీస్ సెక్షన్ అండ్ మ్యాక్బుక్ సంబంధించిన సెక్షన్ ఇది.
అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమైజ్ సైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ కస్టమైజ్ సైజ్ ఇక్కడ క్లిక్ చేసుకొని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ప్రజెంటేషన్. సో ఇది క్లిక్ చేస్తే మనకి ప్రజెంటేషన్ అనేది అవైలబుల్ అవుతుంది. ఈ కింద సెక్షన్ అనేది మొత్తం మిక్స్ అయి ఉంటుంది. ఇక్కడ మొత్తం టోటల్గా మిక్స్ అయి ఉంటుంది. సో ఐఫోన్ ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో అండ్ ఐఫోన్ 11, ఐఫోన్ ఎస్సీ, ఐఫోన్ 18 ప్లస్, ఐఫోన్ 18, ఆండ్రాయిడ్ స్మాల్, ఆండ్రాయిడ్ లార్జ్, గూగుల్ పిక్సెల్ 2, గూగుల్ పిక్సెల్ 2 ఎక్సెల్ అండ్ ఐప్యాడ్ మినీ. చూడండి ఇక్కడ అన్నీ మిక్స్ అయింది. ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్, గూగుల్ పిక్సెల్, ఐప్యాడ్, సర్ఫేస్ అండ్ యాపిల్ వాచ్ అన్నీ మిక్స్ అయి ఉంటుంది. ఇక్కడ టోటల్గా మిక్స్ అయి ఉంటుంది. సో అలవాట్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడ వెళ్ళి ఇక్కడ టోటల్గా సెట్ చేసుకోవచ్చు. లేదు బిగినర్స్ అనుకుంటే ఇక్కడ మనకి సెక్షన్స్ వైజ్ డివైడ్ చేసింది. ఆ సెక్షన్ వైజ్ డివైడ్ చేసుకొని ఇక్కడ మనం సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ ఇక్కడ లావెండర్, సేజ్ అండ్ మిస్ట్ బ్లూ, వైట్, బ్లాక్ ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనకి ఇక కలర్స్ చేంజ్ అవుతాయి. సో మనకి మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది లావెండర్ ప్రిఫర్ చేస్తారు ఇవన్నీ. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారో చూసుకుంటే అది ప్రిఫరేషన్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పోర్టబుల్ అండ్ ల్యాండ్స్కేప్. సో ఇట్లా ల్యాండ్స్కేప్ అండ్ పోర్టబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పోర్టబుల్లో ఇక్కడ మనకి డిజైన్ చేస్తున్నాను అనుకోండి. సో పోర్టబుల్ ఎలా వస్తుంది, సో దాన్ని నేను వ్యూ ఎలా చూసుకోవాలి అని అనుకుంటే పోర్టబుల్ సెలెక్ట్ చేసుకొని ప్లే చేసుకుంటే మనకి పోర్టబుల్ వ్యూ వస్తుంది. లేదు నేను ల్యాండ్స్కేప్లో డిజైన్ చేశాను, సో ల్యాండ్స్కేప్ మోడ్ నేను ఎలా చూడాలి అనుకుంటే ఇక ల్యాండ్స్కేప్ క్లిక్ చేసుకొని ఇక ల్యాండ్స్కేప్ మోడ్ అనేది మనం చూసుకోవచ్చు కరెక్ట్గా వచ్చిందా లేదా డిజైన్. సో ఐకాన్స్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చాయా, టెక్స్ట్ అండ్ ఫీల్డ్స్ అండ్ అసెట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు తెలియలేదు, ఈ నేమ్ తెలియలేదు అనుకుంటే మౌస్ ఇక్కడ హోవర్ చేయండి. మౌస్ ఇక్కడ హోవర్ చేస్తే మనకి ఇక్కడ టూల్ టిప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ టూల్ టిప్లో మనం చూసుకోవచ్చు. ఇది పోర్ట్రేట్ మోడ్ అండ్ ఇది ఇక్కడ ల్యాండ్స్కేప్ మోడ్ అనేది మనకి ఇక్కడ టూల్ టిప్ ద్వారా మనకి విజిబుల్ అవుతుంది. అట్లా టూల్ టిప్ ద్వారా మనకి విజిబుల్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ని మనం ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు దాన్ని. సో ఇక్కడ రెడ్ చేంజ్ చేస్తే ఇక్కడ రెడ్ చేంజ్ అవుద్ది. అండ్ మనకి ఏది ప్రిఫరబుల్ అయితే ఆ ప్రిఫరబుల్ కలర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా చేంజ్ చేసుకుంటే అక్కడ కలర్స్ అనేది చేంజ్ అవుతాయి. సో మ్యాక్సిమం వాడేది అందరు బ్లాకే వాడతారు. బ్లాక్ అండ్ పైన ఇది వచ్చేసి లావెండర్ అని వాడతారు. సో మీకు ఏది ప్రిఫరబుల్ అయితే ఆ ప్రిఫరబుల్ కలర్స్ అనేది సెట్ చేసుకొని ప్రోటోటైప్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ క్రియేట్ ఏ కనెక్షన్ అండ్ రన్నింగ్ యువర్ ప్రోటోటైప్ అనేది ఇక్కడ ఉంటాయి. ఈ 2 స్టేజెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిజైన్ ఫైల్కి వచ్చాము. సో ఇది ఒక ఫిగ్మా యొక్క ఇంటర్ఫేస్, డిజైన్ వర్క్ స్పేస్ అండ్ ఇంటర్ఫేస్ అంటారు. ఇది వచ్చేసి పైన మీటర్ రీడింగ్ అంటారు, జూమ్ మీటర్ రీడింగ్. సో లెఫ్ట్ సైడ్ అండ్ టాప్ ఇట్లా జూమ్ చేస్తే ఇక్కడ మనకి చూడండి పైన ఎట్లా చేంజ్ అవుతుందో 310, 315 అనేది ఇక్కడ చేంజ్ అవుద్ది. అండ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇట్లాగే ఏడా చేంజ్ అవ్వకుండా లెఫ్ట్ సైడ్ అండ్ టాప్ సైడ్ కూడా మనకి ఇంకో దగ్గర థర్డ్ కూడా చేంజ్ అవుద్ది. అదే జూమ్ సెట్టింగ్స్ అంటారు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో డిజైన్ ప్రోటోటైప్ పక్కనే ఇంకొకటి ఉంటుంది. సో ఇంకొక ఆప్షన్, ఆ ఆప్షన్ని జూమ్ సెట్టింగ్ సైజెస్ అంటారు. సో వన్స్ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకి జూమ్ ఇన్, జూమ్ అవుట్ అండ్ జూమ్ టు ఫిట్, జూమ్ టు 50, 100, 200 అని ఇక్కడ జూమ్ సెట్టింగ్స్ ఉంటాయి. లేదు మనకి మాన్యువల్గా జూమ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50% జూమ్ అవ్వాలి అనుకోండి. ఇది క్లిక్ చేసుకొని నేను 50% 50 అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 50% జూమ్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది. అట్లా మాన్యువల్గా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్, కంట్రోల్++ అండ్ కంట్రోల్+- అండ్ జూమ్ టు ఫిట్ అంటే ఇక్కడ షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. షార్ట్ కట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. కంట్రోల్+1 అండ్ జూమ్ టు 50% అంటే జూమ్ టు 50% అవుద్ది. కంట్రోల్ 0 కొడితే 100% జూమ్ అవుద్ది. సో జూమ్ టు 200% అది క్లిక్ చేస్తే జూమ్ టు 200% అనేది ఇక్కడ విజిబుల్ ఉంటుంది. ఇది ఇక్కడ మనకి జూమ్ అయితే ఇక్కడ కూడా మనకి చేంజ్ అవుతుంది. మనకి ఇట్లా జూమ్ అయితే సో 64, 60 అండ్ 83 అనేది జూమ్ అవుతుంది. మనకి ఇక్కడ పేజెస్ అండ్ అసెట్స్ ఉంటుంది. అసెట్స్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు అసెట్స్ అనేది ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంది. తర్వాత చెప్తాను అసెట్స్ అనేది. అండ్ ఫైల్ లోపల మనకి పేజెస్ కింద మనకి లేయర్స్ ప్యానల్, ఇది వర్క్ స్పేస్ అంటారు. దీన్ని మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇక్కడ వర్క్ స్పేస్ అంటారు. ఈ వర్క్ స్పేస్లోనే మనం వర్క్ చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఫ్రేమ్ F కావాలంటే F షార్ట్ కట్.
క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రేమ్ అనేది ఇక్కడ ఇండివిజువల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కావాలంటే ఫోన్, ట్యాబ్లెట్, డెస్క్టాప్, ప్రజెంటేషన్, వాచ్, పేపర్, సోషల్ మీడియా, ఫిగ్మా కమ్యూనిటీ అండ్ అచీవ్ అనేది ఇక్కడ ఉంటాయి. నీకు ఏది కావాలంటే ఆ ఫ్రేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వన్స్ అది క్లిక్ చేస్తే ఇది వర్క్ స్పేస్ లోపల ప్రజెంట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ క్లిక్ చేసి iPhone 17 ఫ్రేమ్ అనేది క్లిక్ చేస్తున్నాను. నాకు iPhone 17 నేను డిజైన్ ప్యాటర్న్ అండ్ డిజైన్ iPhone 17 వాళ్ళకి డిజైన్ చేస్తున్నాను. వన్స్ అది క్లిక్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడికి వచ్చేసింది చూడండి, వర్క్ స్పేస్లోకి వచ్చేసింది. సో వర్క్ స్పేస్ లోపల iPhone 17 ఫ్రేమ్ అనేది వచ్చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఫ్రేమ్ తీసుకోవాలి, మళ్ళీ F క్లిక్ చేసి నాకు ఐఫోన్ వద్దు, నేను ఇప్పుడు డెస్క్టాప్ తీసుకుంటున్నాను. డెస్క్టాప్లో నేను మ్యాక్బుక్ ఎయిర్ కావాలి నాకు ఫ్రేమ్, ఆ ఫ్రేమ్లో నేను డిజైన్ చేస్తాను అంటే అది క్లిక్ చేసి నేను మ్యాక్బుక్ ఎయిర్ ఫ్రేమ్ వచ్చేసింది చూడండి. ఇట్లాగా ఫ్రేమ్స్ అనేది మనం ఇట్లా తీసుకుంటాం. మన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రేమ్ లోపల ఒక చిన్న అసెట్స్ క్రియేట్ చేయాలి అని అనుకోండి. సో అసెట్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే నేను అసెట్ ఒకటి క్రియేట్ చేశాను, సర్కిల్ అసెట్ క్రియేట్ చేశాను. సో దాని తర్వాత పాలిగాన్ అసెట్ క్రియేట్ చేశాను, మళ్ళీ రెక్టాంగిల్ అసెట్స్ క్రియేట్ చేశాను. సో 3 అసెట్స్ క్రియేట్ చేశాను. ఆ 3 అసెట్స్ని ఇక్కడ ఇది ఫ్రేమ్ అవుట్ అసెట్స్ అంటారు, ఇది ఫ్రేమ్ ఇన్ అసెట్స్ అంటారు. ఫ్రేమ్ అవుట్ క్లిక్ చేస్తే వర్క్ స్పేస్ అసెట్స్ అంటారు, ఇవన్నీ వర్క్ స్పేస్ అసెట్స్ అంటారు. సో నేను దీని అన్నింటిని ఫ్రేమ్ లోపల తీసుకురావాలి అని అనుకుంటే ఈ లోపలిని డ్రాగ్ చేసుకుంటాను. సో చూసారా ఫ్రేమ్ లోపలికి వచ్చేసినాయి. ఫ్రేమ్ లోపలికి వచ్చేసిన తర్వాత ఇన్ ఫ్రేమ్ అసెట్స్ అంటారు, దాని తర్వాత అవుట్ ఫ్రేమ్ అసెట్స్ అంటారు. ఇట్లా కూడా పిలుచుకోవచ్చు. వర్క్ స్పేస్ అసెట్స్ అంటారు, ఇన్ ఫ్రేమ్ అండ్ అవుట్ ఫ్రేమ్ అసెట్స్ అంటారు. మొత్తం అవుట్ ఫ్రేమ్ నుంచి ఇన్ ఫ్రేమ్ అసెట్స్ లోపలికి వచ్చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో కింద ఫ్రేమ్ ఉండదు చూడండి. ఇక్కడ ఫ్రేమ్ iPhone 17 అని ఉంది కదా, దాని పక్కన చిన్న స్మాల్ యారో ఉంటుంది. అది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఫ్రేమ్ లోపల ఉన్నాయి కాబట్టి ఇన్ ఫ్రేమ్ అసెట్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రెక్టాంగిల్ 1 ఉంది కదా, దాన్ని ఒకటే అవుట్ ఫ్రేమ్ చేస్తున్నాను చూడండి. అవుట్ ఫ్రేమ్ అసెట్స్ అవుట్ ఫ్రేమ్లోకి వచ్చేసింది. ఇది అవుట్ ఫ్రేమ్ అంటే వర్క్ స్పేస్లోకి వచ్చేసింది, వర్క్ స్పేస్ అసెట్స్ అంటారు దీన్ని. ఇది ఫ్రేమ్స్ ఇలా తీసుకోవాలి. ఇది డిజైన్ ఫైల్, ఇది డిజైన్ ఫైల్ క్రియేట్ చేయడం. ఫిగ్మా యొక్క డిజైన్ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఇట్లా క్రియేట్ చేయాలి. మనకి డౌన్లో కింద ఒక రెక్టాంగిల్ ఉంది చూడండి, ఇదొక మనకి ఇది కావాలంటే యారో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి మూవ్ టూల్, హ్యాండ్ టూల్, స్కేల్ అనేది ఇక్కడ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకో ఫ్రేమ్ కావాలంటే F కాకుండా ఇక్కడ మనకి ఇది క్లిక్ చేసుకుంటే ఫ్రేమ్, ఇండివిజువల్ ఫ్రేమ్, సెలెక్షన్ అండ్ స్లైజ్ మనకి ఇక్కడ వస్తాయి. ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. F1 క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రేమ్స్ అనేది డిస్ప్లే అయినాయి చూడండి రైట్ సైడ్లో డిజైన్ కింద. సో మనకి ఇక్కడ వస్తాయి. మనకి ఇక్కడ రెక్టాంగిల్ అనేది ఇక్కడ ఉంటుంది, షేప్స్ టూల్ అంటారు దీన్ని. సో షేప్స్ టూల్ అని యారో క్లిక్ చేస్తే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. నాకు రెక్టాంగిల్ కావాలి, సో లైన్ కావాలి, యారో కావాలి, ఎలిప్స్, పాలిగాన్, స్టార్ అనేది మీరు వీడియో కానీ ఇమేజ్ కానీ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేసుకుంటే వీడియో అండ్ ఇమేజ్ ఇంపోర్ట్ కూడా ఇక్కడ అవ్వద్ది. అండ్ ఇది వచ్చేసి పెన్ టూల్. సో ఇది క్లిక్ చేసిన తర్వాత పెన్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో క్రియేషన్ టూల్స్ అంటారు దీన్ని. క్రియేషన్ టూల్స్ అనేది యారో క్లిక్ చేస్తే పెన్ టూల్ అండ్ పెన్సిల్ టూల్ అనేది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి టెక్స్ట్ టూల్. టెక్స్ట్ అది క్లిక్ చేసి టెక్స్ట్ T అని కొడితే షార్ట్ కట్ టెక్స్ట్ వస్తుంది. ఇది కామెంట్. సో C అని కొడితే కామెంట్ వస్తాయి. ఇది వచ్చేసి యాక్షన్. ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాక్షన్స్ తీసుకోవాలంటే ప్లగిన్ అసెట్స్, ప్లగిన్ యాక్షన్స్ తీసుకోవచ్చు, అసెట్స్, ప్లగిన్ విజర్ట్స్ అవి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి డ్రా టూల్. సో ఏమైనా డ్రా చేయాలంటే డ్రా టూల్ తీసుకోవచ్చు. ఇది డిజైన్. సో డిజైన్ అండ్ డెవ్ మోడ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్. అండ్ ఇది డిజైన్ వర్క్ స్పేస్ క్రియేషన్. అండ్ దిస్ ఈస్ ది డిజైన్ వర్క్ స్పేస్. ఇక్కడ డిజైన్ వర్క్ స్పేస్ అనేది ఇక్కడ మన డిజైన్ ఫైల్లో ఇక్కడ చేసుకోవచ్చు. ఇది ఫిగ్మా యొక్క డిజైన్ ఫైల్ క్రియేషన్ అండ్ ఫ్రేమ్స్ తీసుకోవడం, ఇలా తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం డిజైన్ అనేది చూద్దాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో, share to your friends and comment and subscribe to my channel. Thank you friends. Fly away with me.